నిద్రిస్తున్న పుర్రెల జత ఎంత బాగుందో. నేను మళ్ళీ గెలిచాను, ఏం పర్వాలేదులే కదా. ఓయ్ ఆర్, ఈసారైనా మాతో రావడం వల్ల ఏమైనా అయిపోతుందా ఏంటి? రా, మాతో వచ్చి ఆడుకుందాం. నేను రావడం లేదు. దేవుని స్వరాన్ని ఆలకించు, ఆపై దాన్ని అనుసరించు. కాలక్రమేణా నీకు రక్షణ లభిస్తుందని తెలుసుకో. కొంచెం తేడా వస్తే చాలు, అతను యామి, కంట్రోల్ పోగొట్టుకుంటాడు. నువ్వు ఇంకా మాతోనే ఉన్నావా? ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి కాస్త అనువదిస్తావా? దేవుని బోధనలు పాటించు, ఆయన ఆశీర్వాదాలు పొందు. దానితో సముద్రాలు మళ్లీ సమృద్ధిగా అవుతాయి మరియు భీకరమైన తుఫానులు తగ్గుతాయి. కనగావా ప్రిఫెక్చర్లోని యోకోహామా నగరంలో ఈ రోజు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో తన అపార్ట్మెంట్లో 32 ఏళ్ల వ్యక్తి కత్తిపోట్లతో శవమై కనిపించాడు. కనగావా పోలీసులు దీన్ని హత్యకేసుగా భావిస్తున్నారు. టోక్యో షిబుయాలో అనుమానిత హంతకుడైన నవోకి కీని అరెస్ట్ చేశారు. అతను తన 25 ఏళ్ల కామన్లా భాగస్వామిని దారుణంగా చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడూ టీవీలో చూసినా పేపర్లో చూసినా అవే వార్తలే వస్తున్నాయి. విసుగొచ్చేస్తుంది. ఇదంతా పిచ్చిగా ఉంది. ఈ ప్రపంచం కుళ్ళిపోతోంది.